నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు, సాగు చేసే రైతులకు సబ్సిడీ పథకాలున్నాయన్న కలెక్టర్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇందూరు జిల్లాకు అగ్రస్థానం. అధికారుల సమీక్షలో గృహ నిర్మాణ సంస్థ ఎండీ పివి గౌతమ్ ప్రశంసల వర్షం. ఖరీఫ్ పంటలను కాపాడేందుకు సాగునీటి విడుదల, నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులకు సూచన. బీడీ కార్మికులకు చేతి నిండా పని కల్పించాలని శివాజీ కంపెనీ ఎదుట కార్మికుల ధర్నా. కార్మికులకు అండగా ఉంటామని యాజమాన్యం హామీతో ఆందోళన విరమణ. పండగ క్రయ విక్రయాలతో ట్రాఫిక్ సమస్యతో ప్రజల అవస్థలు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన పోలీసులు. అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ ఫామ్ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వాణిజ్య పంటల సాగుతో అధిక లాభాలను గడించవచ్చన్నారు. ఆయిల్ ఫామ్ సాగు వల్ల రైతులకు అనేక రకాల లాభాలున్నాయన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా సహకార సంఘం ఎరువుల గోడౌన్ వద్ద స్థానిక రైతులతో భేటీ అయ్యారు. సంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్ ఫామ్ సాగు చేపడితే కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టిన నూత్పల్లి గ్రామ ఆదర్శ రైతు గోపిడి గంగారెడ్డి కలెక్టర్ సమక్షంలో తన స్వీయ అనుభవాలను తోటి రైతులకు తెలియజేశారు. గత 3 సంవత్సరాల క్రితం 4 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ సబ్సిడీతో ఆయిల్ ఫామ్ పంట వేశానని, ప్రస్తుతం తొలి దిగుబడి చేతికి వచ్చిందని రైతు తెలిపారు. అంతర్ పంట సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సైతం ఆర్జించడం జరిగిందని వివరించారు. డ్రిప్ ఏర్పాటు కోసం 90% సబ్సిడీతో ప్రభుత్వమే డ్రిప్ పరికరాలను సమకూర్చిందని అన్నారు. తనతో పాటు మరో 10 మంది రైతులు కలిసి ఖమ్మం జిల్లా అశ్వరావుపేట, సత్తుపల్లి ప్రాంతాలకు వెళ్లి ముందుగా ఆయిల్ ఫామ్ సాగును అధ్యయనం చేశామని, ఏ రకంగా చూసినా ఈ పంట అధిక లాభాలు అందిస్తుందని గమనించి తాము కూడా ఆయిల్ ఫామ్ సాగు చేశామన్నారు. పసుపు, మొక్కజొన్న వంటివి పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్ సాగు ఎంతో శ్రేయస్కరమని నిరూపితమైందని రైతు గంగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బై బ్యాక్ ఒప్పందాన్ని అనుసరిస్తూ ప్రీ యూనిక్ కంపెనీ వారు మద్దతు ధర చెల్లిస్తూ పంట దిగుబడిని సేకరిస్తున్నారని అన్నారు. పంట సాగులో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని, పైపెచ్చు ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్ సాగుకు శ్రమ కూడా ఎంతో తక్కువ అని స్వీయానుభవాన్ని వెల్లడించారు. ఏ రకంగా చూసినా అధిక ప్రయోజనాలు అందించే ఆయిల్ ఫామ్ సాగు ఎంతో శ్రేయస్కరమని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదర్శ రైతు గంగారెడ్డిని అభినందించారు. ఇతర రైతులు కూడా ఇదే స్ఫూర్తితో ఆయిల్ ఫామ్ సాగును చేపట్టి ఆర్థిక పరిపుష్టి సాధించాలని అన్నారు. ఈ పంట సాగుకు జిల్లాలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, చేపూర్ వద్ద గల నర్సరీలో నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలు అందుబాటులో ఉన్నాయని సూచించారు. స్థానిక జిల్లాలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ పంట గురించి మార్కెట్లో దీనికి గల డిమాండ్ గురించి ప్రతి రైతు తెలుసుకోవాలని సూచించారు. పంట నూనె తయారీతో పాటు ఇతర అనేక ఉత్పత్తులు వినియోగించే ఆయిల్ ఫామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఆయిల్ ఫామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చని, ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని వివరించారు. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఎకరాకు సాలిన 4,200 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు ఇన్పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ ను 90% సబ్సిడీతో మంజూరు చేస్తుందని, ఆయిల్ ఫామ్ మొక్కలపై కూడా సబ్సిడీని అందిస్తోందని అన్నారు. ఆయిల్ ఫామ్ బోర్డు ఉన్నందున పంట అమ్మకం, మద్దతు ధర విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన పని లేదన్నారు. ప్రభుత్వ పూర్తి సబ్సిడీతో పెట్టడం జరిగింది. నేను 3 సంవత్సరములు ఇంటర్ క్రాప్ వేశాను. మొదటి సంవత్సరం ఇంటర్ క్రాప్ 90% భూమిలో వేసుకోవచ్చు, రెండవ సంవత్సరం 70% వేసుకోవచ్చు, మూడవ సంవత్సరం 50% వేసుకోవచ్చు, నాలుగవ సంవత్సరం 40% మన క్రాప్ ఇంటర్ క్రాప్ పండియవచ్చు. మనం గతంలో పసుపు, మొక్కజొన్న లేబర్ ప్రాబ్లం బాగా ఉండే, చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. గత 3 సంవత్సరాల క్రితం ఒకసారి మేము అశ్వరావుపేట, సత్తుపల్లి అక్కడి రైతులని స్వయంగా మేమే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని పోయి 10 మంది రైతులను చూసి వచ్చినాం.
మళ్ళీ మొన్న ఇందులో ఇంటర్ క్రాపు కోకో చెట్లు వేయడానికి మొన్న జనవరిలో కూడా 10 మంది వెళ్ళి చూడడం జరిగింది. దాని మొత్తం వాళ్ళు రైతులనే స్వయంగా అడిగిన, మేము ఆఫీసర్ని అడగలే. వాళ్ళు ఇది కోకోతోని సహా ప్లస్ పామాయిల్ కలుపుకుంటే ఒక ఎకరానికి 2 లక్షలు పైబడే ఆదాయం మిగులుతుంది. దీనివల్ల మేము అనుకున్నామండి, పసుపు ఇవన్నీ వండించి ఎకరానికి 60-70 మిగిలిన దాకన్నా ఇవి 2 లక్షల నుంచి 2 లక్షలు ఈజీగా మిగులుతాయి. మళ్ళీ అసలు పని అన్నది మామూలుగా ఆడుకున్నట్లే. మేము పసుపుకు చేసిన పనిలో ఇది 1-2% అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో నేను పసుపు తీసినా కాబట్టి నాకు తెలుసు. ఇట్లనే మొక్కజొన్న కూడా బాగా ఇబ్బంది అయిన ఉండే. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే మేము అక్కడికి వెళ్ళి చూసి ఇవన్నీ ఇది లాభం, మనము పంట వండిస్తున్నామంటే డబ్బు కోసమే తప్ప ఇంత వండిస్తున్నాం అంత వండిస్తున్నాం కాదు, డబ్బు మనకు ఎంత మిగులుతుందో అనేది చూడాలన్న ఉద్దేశంతోనే ఇదే లాభం అని దీని వైపు వెళ్ళడం జరిగింది. మొదటి ఇల్లు 1 టన్ వచ్చింది. ఇప్పుడు రెండవ రోజు ఇయ్యాల అనేది కటింగ్ అయింది, 1 టన్ దాకా వస్తుంది కొంచెం. ఇప్పుడు ఏదైతే కంపెనీ ఉందో మీకు ప్రీ యూనిక్ బైబ్యాక్ ఒప్పందం అయిపోయింది. ప్రీ యూనిక్ కంపెనీ ఇప్పుడు ఎంత తీసుకుంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఒక నెల రోజుల నెల నిర్ణయం చేస్తారు. గవర్నమెంట్ ప్లస్ ఆయిల్ ఫామ్ ఫెడరేషన్ రైతులు కలిసి నిర్ణయించి ఆయిల్ ధర గెలల ధర. మీరు తోటి రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీరు సాటిస్ఫై? నేనైతే సాటిస్ఫై అయ్యాను. నా తోటలందరికీ చాలా మందికి చెప్తా ఉన్నాను, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం. కానీ కొందరిగా ఈ పసుపు రేట్లు పెరుగుట్లా కొంచెం బ్రేక్ అయ్యారు, లేకుంటే 100% మా ఊర్లో ఇంకొక 200-300 ఎకరాలు అయ్యేది ఉంటాయి. థ్యాంక్ యూ. సార్ సురేష్ సార్ అటు వెళ్ళి మీరు హై స్కూల్ ప్రైమరీ క్రికెట్ కిట్, టెన్నికాయిడ్స్, స్కిప్పింగ్ రోప్స్, ఫుట్బాల్స్ 5 ఇచ్చింది, నెట్స్. మొన్న సార్ డ్రమ్స్ 8 స్మాల్ డ్రమ్స్, 2 బిగ్ డ్రమ్స్, ఇంకా 2 అవి మార్చ్ 1కి PMC కింద వచ్చినాయి సార్. సప్లై నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేషుగ్గా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సెక్రటరీ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించారు. ప్రత్యేకించి గడిచిన 2 నెలల నుంచి ఇళ్ల నిర్మాణాలలో జిల్లా గణనీయమైన వృద్ధి సాధించిందని, 2వ విడత ఇళ్ల మంజూరీ గ్రౌండింగ్ లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ పురోగతి సాధించారని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిని సంబంధిత శాఖల అధికారులను అభినందించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వై మండలం, తిరుమన్పల్లి, డిచ్పల్లి మండలం, గన్పూర్ గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులను కలిసి ఉచితంగా ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపులు, మేస్త్రీల ఛార్జీలు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా దశల నిర్మాణాలను బట్టి వెంట బిల్లులు చెల్లిస్తున్నామని, త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో హౌసింగ్ ఎండీ గౌతమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు క్షేత్రస్థాయి పరిస్థితి గురించి ఒక్కో మండలం వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎండీకి వివరించారు. జిల్లా వ్యాప్తంగా 13,306 ఇళ్లను కేటాయించాలని లక్ష్యం కాగా 17,291 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. వాటిలో 9,360 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, 5,541 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని అన్నారు. వీటిలో 4,647 ఇండ్లు బేస్మెంట్ దశలో, 665 ఇండ్లు గోడల దశలో, 229 గృహాలు స్లాబ్ లెవెల్లో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ మాట్లాడుతూ అర్హులైన వారి పేర్లు ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితా నుండి రద్దు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేద కుటుంబాల సొంతింటి కలను సాకారించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా పూరి గుడిసెలు, పక్కా ఇల్లు లేని వారిని ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు హితవు పలికారు.
ఇందిరమ్మ కమిటీల సహకారం తీసుకుని అర్హులైన లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణం చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని సూచించారు. అదే సమయంలో అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకుండా నిశిత పరిశీలన జరపాలని, ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లకు కూడా తలొగ్గకూడదని ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. Last 2 months we have seen tremendous progress in Nizamabad district. So every week because I see district wise only, so every week when I see number of payments వచ్చేది ఇప్పుడు Nizamabad అనేది చాలా ఉపంపడుతుంది. Phase 1 లో అంత లేదు, but phase 2 లో there is tremendous progress. Every week we are able to release more than 500 to 1000 payments for Nizamabad. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు చాలా జిల్లాలో గ్రౌండింగ్ అనేది బాగానే అయింది, కానీ గ్రౌండింగ్ నుంచి బేస్మెంట్ కన్వర్షన్ అనేది అవ్వట్లేదు. సో కామారెడ్డిలో కూడా అదే మాట్లాడాను, కానీ నిజామాబాద్లో ఆ కన్వర్షన్ అనేది ఉంది. మనకు 1000 ఇళ్ళు పోయిన నెల గ్రౌండ్ అయ్యి ఉంటే మినిమం 500 హౌసెస్ అయినా ఈ నెలలో బేస్మెంట్ కన్వర్ట్ అవుతున్నాయి. సో దట్ ఈస్ విదిన్ 2 months మాక్సిమం ఆల్ హౌసెస్ మస్ట్ గెట్ గ్రౌండెడ్. అండ్ గ్రౌండ్ అయినాక విదిన్ 2 months లో బేస్మెంట్ కంప్లీట్ అయిపోవాలి. బేస్మెంట్ కంప్లీట్ అయ్యి 2 months లో వాలింగ్ కంప్లీట్ అయిపోవాలి. సో ఇది స్టేజ్ వైస్ మీరు ఇట్లా మానిటరింగ్ చేసుకోవచ్చు పీజీ గారు. సో అది ఎక్కడైతే ఆగితే దెన్ దర్ ఇస్ సమ్ ఇష్యూ. మళ్ళీ ఒక హౌస్ గ్రౌండింగ్ అయ్యి చాలా రోజులుగా బేస్మెంట్ కి రావట్లేదంటే దెన్ దర్ ఇస్ సమ్ ఇష్యూ. సో నిజామాబాద్ లో అట్లాంటి ఇష్యూ లేదు. 1 month లో 50% హౌసెస్ అయిపోయినాయి. సో వి ఎక్స్పెక్ట్ ఇంకో 1 month లో June 30th దాకా గ్రౌండ్ చేసిన హౌసెస్ అన్ని కూడా బై August 30th అన్ని కూడా బేస్మెంట్ స్టేజ్ కి వచ్చేస్తాయి. 1 lakh అనేది వాళ్ళ ఖాతాలో పడుతుంది అనేది మన ఎక్స్పెక్టేషన్. సో ఆ విధంగా ఇప్పుడు కలెక్టర్ గారు పాయింట్ చేసిన ఈ మండల్ ముక్కలు ఏదైతే ఉందో మీకు 42% గ్రౌండింగ్ అయింది, కానీ 12% బేస్మెంట్ కన్వర్షన్ అయింది. అంటే ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ కెపాసిటీ. సో మనం 1 lakh అనేది ఆఫ్టర్ బేస్మెంట్ స్టేజ్ కంప్లీషన్ ఇస్తున్నాం చేసి మీకు మీరు చెప్పినట్టు కంప్లైంట్స్ ఇస్తాం సార్. ఆల్మోస్ట్ ఇవాళ సాయంత్రం వెళ్ళే టైంకి వీళ్ళందరూ ఎవ్రీథింగ్ ఇస్తారు సార్. మున్సిపాలిటీస్ మాట్లాడలేదు. మేము 5 types ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ప్రధానంగా మనం స్టేట్ లెవెల్లో తీసుకుంటే 80% ఆర్సీసీ రెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనే దాంతో అవి L3లో పెట్టాలి. ఇది కాకుండా హౌసెస్ శాంక్షన్ అండర్ ప్రీవియస్ స్కీమ్స్. సో అది మనకు ఆల్రెడీ డబ్బులు ఎంత పడింది ఏంటిది ఇవన్నీ డీటెయిల్స్ మనకు ఉన్నాయి. మూడోది 4 wheelers ఉన్నవాళ్ళు, నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇట్లా కారణం ఉన్నాయి. ఇంకోటి 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు. సో ఎలిజిబుల్ అనేది మనకు స్టాటిస్టికల్ డేటా ఉంది. సో మీరు ఎలిజిబిలిటీ మూవ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా మూవ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నౌ వి విజిటెడ్ ఈ డిచ్పల్లిలో కట్పూర్ విజిట్ చేశారు. అక్కడ ఈ లిస్టెడ్ మేము యాక్చువల్గా సార్ ఈ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ రికమెండ్ చేసిన అప్లికేషన్ సార్ 8625 అప్లికేషన్స్ వస్తాయి సార్. 8625 అప్లికేషన్స్ వార్డ్ లెవెల్ ఆఫీసర్స్ ప్లస్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ వెరిఫై చేసిన తర్వాత సార్ అందులో నుండి మాకు ఎలిజిబిలిటీ వచ్చినాయి 1746. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగునీటి కోసం అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటితో 6 మండలాల పరిధిలోని 50,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలోని అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా వర్షాకాలం పంట సాగు నిమిత్తం మోటార్లు ఆన్ చేసే నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరాం, ఏఈ ప్రణయరెడ్డితో కలిసి ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేశారు. మొత్తం 6 మండలాల పరిధిలోని 50,000 ఎకరాలకు 3 లేదా 4 తడుల్లో రైతులకు సాగునీరు అందనుంది. జిల్లాలోని నవీపేట్, రెంజల్, ఎడపల్లి, నిజామాబాద్, డిచ్పల్లి, మాక్లూర్ మండలాల రైతులకు ఈ సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరాం మాట్లాడుతూ ఉన్నత అధికారులు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. రైతుల అవసరాల నిమిత్తం ఎంత నీరు అవసరం అవుతుందో చూసి అంత విడుదల చేస్తామన్నారు. నీటిని పొదుపుగా వాడుకొని చివరి రైతు వరకు నీరు అందేలా చర్యలు తీసుకున్నామని రైతులు సహకరించాలని కోరారు. ఉన్నత స్థాయి సమావేశంలో మా ఇరిగేషన్ అధికారులు, ఈఎన్సీ గారు మరియు మా చీఫ్ ఇంజనీర్లు, మిగతా అధికారులు అందరూ కలిసి డిసైడ్ చేసిందంటే ఎస్ఆర్ఎస్పి కింద ఇప్పుడు ప్రస్తుతం 41 టీఎంసీలు వాటర్ ఉండడం వల్ల జిల్లాలో ఉన్న మెయిన్గా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద 2.4 టీఎంసీ వాటర్ తీసుకోవడానికి మనకు పైనుంచి అనుమతులు వచ్చాయి. ఆ భాగంలో ఈరోజు పొద్దున నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మా ఏఈలు, డీలు అందరు కలిసి ఈరోజు ఇక్కడ అలీసాగర్ స్టేజ్ 1 కోస్లీ దగ్గర ఒక పంపు ఆన్ చేయడం జరిగింది. తద్వారా ఈ వాటర్ మళ్ళీ స్టోరేజ్ పెంచుకుంటూ మిగతా 2 పంపులు కూడా ఈ సాయంత్రం రేపటి వరకు స్టార్ట్ చేసేసి రేపటిలోపు నిజామాబాద్ చివరి ఆయకట్టు వరకు, రేపు ఎల్లుండి వరకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము.
రైతులందరికీ విన్నవించడం ఏందనగా పొదుపుగా వాడుకోండి వాటర్ని. ఈ అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషను టోటల్గా 6 మండలాల కింద సుమారుగా 50,000 ఎకరాలకు ఆయకట్టు నీరు అందించే స్కీమ్ ఇది. రైతులందరూ పొదుపుగా వాడుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు సహకరించడం. బీడీ పరిశ్రమను నమ్ముకుని జీవితాలు వెళ్లదీస్తున్న కుటుంబాలు ఆగమవుతున్నాయి. చేతి నిండా పని కల్పించకుండా కార్మికుల జీవితాలతో శివాజీ బీడీ కంపెనీ ఆటలాడుతుందని పేర్కొన్నారు. యాజమాన్యం మొండి వైఖరి నశించాలని కంపెనీ కార్యాలయం ముందు టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. శివాజీ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నగరంలోని శివాజీ బీడీ కంపెనీ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వందలాది మంది బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. కార్మికుల ధర్నాతో దిగివచ్చిన శివాజీ కంపెనీ జనరల్ మేనేజర్ ధర్మేంద్ర గాంధీ, కార్మిక శాఖ సహాయ కమిషనర్ శ్రావణి సమక్షంలో యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వనమాల కృష్ణ, ఎం నరేందర్లు మాట్లాడుతూ శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం కార్మికులపై వివక్ష చూపుతుందన్నారు. కార్మికులకు సరిపడా పని దినాలను, నాణ్యమైన తూనికాకు, పొగాకును ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాటన్ పేరుతో కార్మికులను, టేకేదారులను దోపిడీ చేస్తుందని ఆరోపించారు. బీడీ కార్మికుల సంఖ్యకు తగ్గట్టుగా పీఎఫ్ ఖాతాలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే పని దినాలు పెంచాలని, నాణ్యమైన తూనికాకు, పొగాకు అందివ్వాలని, పీఎఫ్ ఖాతాలు పెంచాలని, చాటన్ పేరుతో చేస్తున్న దోపిడీని ఆపివేయాలని డిమాండ్ చేశారు. దిగివచ్చిన యాజమాన్యం తక్షణమే పని దినాలను పెంచుతామని, వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో చర్చలు జరిపి అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాజేశ్వర్, ఎం వెంకన్న, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా సహాయ కార్యదర్శులు బి మల్లేష్, డి కిషన్, జిల్లా కోశాధికారి పి సాయిరెడ్డి, జిల్లా నాయకులు బి మురళి, కిరణ్, రవికుమార్, కె గణేష్, ఎం సాయిబాబా, కళావతి, సౌందర్య, లక్ష్మి, గంగమణి, రాధిక తదితరులు మరియు వందలాది మంది బీడీ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు శివాజీ బీడీ ఫ్యాక్టరీ ముందు సుమారు 1500 మందితో ధర్నా చేయడం జరిగింది. ప్రధాన సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 26 రోజుల పని దినాల బదులు కేవలం 9 పని దినాలు మాత్రమే ఇస్తున్నటువంటిది ఉంది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. కార్మికులు కష్టపడి పని చేయడానికి కూడా పని ఇవ్వనటువంటి స్థితిలో వాళ్ళ కుటుంబాలు గడవలేనటువంటి స్థితి ఉంది. ఇదే యాజమాన్యం సాబ్లే బీడీ మహారాష్ట్రలో నెలకు 26 రోజుల పని దినాలు ఇస్తున్నారు. నిజామాబాద్, తెలంగాణ జిల్లాల్లో కేవలం 9 రోజులు మాత్రమే ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. కనుక వీళ్ళందరికీ కూడా 26 రోజుల పని దినాలు కావాలని చెప్పి డిమాండ్ చేసి ధర్నా చేస్తే యాజమాన్యం, పూనాలో ఉన్నటువంటి యాజమాన్యం వచ్చే నెలలో వస్తాం, మీ సమస్యల మీద చర్చించి పరిష్కరిస్తాం, తాత్కాలికంగా 9 రోజులకు బదులు 2 రోజులు అదనంగా పెంచి 11 రోజులు ఈ నెలలో ఇస్తామని చెప్పి హామీనిచ్చింది. అదేవిధంగా తులికాక్ సమస్య, అదేవిధంగా చాటన్ బీడీ, ఏదైతే చాట్ పేరు మీద బీడీని వాళ్ళు అసలు బీడీలో కలుపుకుంటున్నారో ఈ విషయాన్ని మేము చెప్పినప్పుడు ఈ చాటన్ బీడీ విషయంలో తునికాకు, ఆకు, కూలి కూడా కట్టివ్వాలని అన్నాం. ఈ సమస్య మీద వచ్చే నెలలో వచ్చినప్పుడు చర్చించి పరిష్కరిస్తామని, అదేవిధంగా నాసిరకమైనటువంటి తునికాకు మంచి తునికాకు ఇచ్చేటట్టు, నాసిరకంగా ఉన్నప్పుడు ఎంత పెంచాలనేటటువంటిది కూడా మనం చర్చించి పరిష్కరిద్దామని చెప్పి చెప్పాడు. కనుక తాత్కాలికంగా మాత్రమే కార్మికుల పోరాట ఫలితంగా ఈ రోజు 9 రోజుల నుంచి 11 రోజులకు పెంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా కార్మిక వర్గం, కార్మికులంతా ఐక్యంగా సంఘటితంగా యూనియన్ నాయకత్వంలో పోరాడి సాధించుకోవడానికి ముందుకు వస్తారని చెప్పి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీగా కార్మికులందరికీ ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శివాజీనగర్ ఉన్నటువంటి శివాజీ బీడీ కంపెనీలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 సెంటర్ల కింద అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బీడీ కార్మికుల సమస్యలని పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. కంపెనీ మేనేజర్ని ఘెరావ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కార్మికులందరికీ కూడా నెలకు 26 రోజుల పని ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేవలం 9 రోజుల పని మాత్రమే ఇస్తున్నారు. చాలా అన్యాయమైనటువంటిది. ఈ 9 రోజుల పని వల్ల అతి తక్కువ వేతనాలు రావడం వల్ల కార్మికుల కుటుంబాలు బతకలేనటువంటి పరిస్థితులు ఉంది. అదేవిధంగా 1000 బీడీలకు ఇచ్చేటువంటి తునికాకు నాసిరకంగా ఉండడం వల్ల 1000 బీడీలు తయారు కావడం లేదు. దానివల్ల నష్టపోయి కార్మికులు బయట తునికాకు కొనుక్కొని భర్తీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా నష్టపోతున్నారు. అట్లాగే
ప్రావిడెంట్ ఫండ్ లో కూడా ఈ 9 రోజుల పని దినాలనే సూచించడం వల్ల 50 సంవత్సరాల వయసు 58 సంవత్సరాల వయసు నిండిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ నుండి వచ్చేటువంటి పెన్షన్ ఈ తక్కువ రోజుల వల్ల పెన్షన్ రాకుండా పోతుంది. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం 20 రోజులు చేస్తే తప్ప కార్మికులకు పెన్షన్ రావడం లేదు ప్రావిడెంట్ ఫండ్ నుండి. కాబట్టి 9 రోజుల పనిని దానికి తగ్గట్టుగా వర్కింగ్ డేస్ ని పెంచి ప్రావిడెంట్ ఫండ్ లో పనిని చూపెట్టాలని చెప్పేసి దాని ద్వారా కార్మికులకు పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ చాటం చేసే పద్ధతిని కూడా మార్చాలి. విపరీతంగా చాటం చేస్తున్నారు కాబట్టి చాటం చేయకుండా ఉండాలని చెప్పేసి ఈ డిమాండ్ కోసం ఈరోజు ధర్నా ఫలితంగా పూనాలో ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడి దాదాపు పరిష్కారానికి అంగీకరించారు. వచ్చే నెలలో నిజామాబాద్ వచ్చి చర్చలు జరిపి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు తాత్కాలికంగా 9 రోజుల పనిని నెలలో ఇంకో 2 రోజులు అదనంగా పెంచి 11 రోజులు ఇవ్వడానికి ఈ మా యూనియన్ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఆధ్వర్యంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల కార్మికులు తాత్కాలికంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకోవడం జరిగింది. మళ్లీ చర్చలు ఉంటాయని చెప్పేసి. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్ల వెడల్పు జరగడం లేదు. ఇరుకు రోడ్లపైనే జిల్లా ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చిన వారు వారి వాహనాలను నిలిపే స్థలం లేక నానా తంటులు పడుతున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ రంగంలో దిగాడు. నిజామాబాద్ నగరానికి మణిహరం, గాంధీ చౌక్ ఈ ప్రాంతం పూర్తిగా రద్దీగా మారింది. నగరంలో వెలసిన వ్యాపార సముదాయాల వారు వినియోగదారులకు కావలసిన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. ఇది తగుదనమ్మా అంటూ దుకాణం ఎదుట పార్కింగ్ స్థలాన్ని సైతం వదలకుండా ఫుట్పాత్లపైకి వ్యాపార సముదాయాన్ని విస్తరిస్తున్నారు. వాహనాలపై వచ్చిన వారు వారి వాహనాన్ని పార్క్ చేసే స్థలం లేకుండా పోయింది. దుకాణాల ఎదుట రోడ్డుపై వాహనాలను నిలపడంతో మరో సమస్య వచ్చి పడింది. నో పార్కింగ్ స్థలంలో వాహనాలను నిలిపారని పోలీసులు చలానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తే చలానా విధిస్తే సరే కానీ వాహనాలు నిలపడానికి సైతం స్థలం లేకపోతే ఎలా అని ఆలోచన చేయడం లేదు. అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలను తొలగించడంతో పాటు నిబంధనలను పాటించకుండా రోడ్డుపైకి వచ్చిన వ్యాపారాలను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తొలగింపజేశారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం మరుసటి రోజు రాఖీ పౌర్ణిమ కావడంతో గాంధీ చౌక్, కుమార్ గలీలో వెలసిన దుకాణాల వద్దకు వెళ్లి క్రయ విక్రయాలు జరిపేందుకు వచ్చిన వారితో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. స్పందించిన ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ రోడ్లపై నిలిపి వ్యాపారం జరుపుతున్న వారిని తొలగింపజేశారు. అలాగే వాహనాలపై వచ్చిన వారు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. నిజామాబాద్ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను సయ్యద్ మస్తాన్ అలీ, ఏసీపీ ట్రాఫిక్ నిజామాబాద్. ట్రాఫిక్లో పండుగల సందర్భంగా రేపు రాఖీ పౌర్ణమి తర్వాత వినాయక చవితి ఉంది. ఆ విఘ్నేశ్వరుడు అందరికీ చల్లగా చూసి మనం సుఖ సంతోషాలతో ప్రమాదరహిత నిజామాబాద్గా ఫ్రీ ట్రాఫిక్లో భాగంగా మా కమిషనర్ గారైనటువంటి పి సాయి చైతన్య ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సార్ యొక్క అనుక్షణం మాకు వెంట ఉండి ట్రాఫిక్ గురించి, రోడ్ మెకానిజం గురించి, ప్రమాదరహిత నిజామాబాద్ గురించి మాకున్న టార్గెట్ 2030లో భాగంగా 50% ఆఫ్ యాక్సిడెంట్ తగ్గియాలని చెప్పి టార్గెట్తో మేమంతా మా స్టాఫ్, ల్యాండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ అంతా ఉదయం సాయంత్రము ప్రజలు ఇక్కడ నిజామాబాద్కి షాపింగ్కి వచ్చినా, వ్యాపారాలకు వచ్చినా, దేనికి వచ్చినా కూడా సురక్షితంగా, కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా సురక్షితంగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటాను. 1. నెంబర్ 2, అందరూ మైనర్ డ్రైవింగ్ ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్న మీ ముందరనే హెల్మెట్ గురించి అడిగితే సీనియర్ సిటిజన్లు, వయోజనులు, విద్యార్థులు, తర్వాత యంగ్స్టర్స్ అంతా ఒకవేళ చాలామంది హెల్మెట్ని సీట్ కింద దాచుకుంటున్నారు. ఒకవేళ సంక్షేమ హాస్టళ్లకు అండగా ఎల్లప్పుడూ ఎన్ఎస్యుఐ ఉంటుందని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ అన్నారు. వసతి గృహ సమస్యలను తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. భీమ్గల్ పట్టణంలోని ఎస్టీ బాలుర సంక్షేమ హాస్టల్ ని సందర్శించిన ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్ రెహమాన్ వసతి గృహంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వార్డెన్ తో మాట్లాడి విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే సత్వర పరిష్కారం కోసం అధికారులను గాని ఎన్ఎస్యుఐ నాయకులను సంప్రదించాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి ఏవైనా సమస్యలు ఉంటే ఎన్ఎస్యుఐ నాయకులకు తెలియజేయాలని, వెంటనే వాటికి పరిష్కారం కోసం తాము అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని ఆయన విద్యార్థులకు తెలిపారు. భూభారతి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆర్డీఓ రాజేంద్ర కుమార్ అధికారులను ఆదేశించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారం చేయాలన్నారు. సిరికొండ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సిరికొండ తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పలు రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ జూన్ 3వ తేదీ నుండి 20 వరకు ప్రజల నుండి అప్లికేషన్లు తీసుకోవడం జరిగిందని, ఇందులో వచ్చిన అప్లికేషన్లను పరిశీలన చేసి వాటికి నోటీసులు జారీ చేసి ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా తహసీల్దార్ లాగిన్ లో ఉన్నటువంటి వాటిని తహసీల్దార్ వెరిఫికేషన్ చేసి అప్రూవల్ చేస్తున్నామని, ఏవైనా ఆర్జీఓ లాగిన్ లో ఉంటే వాటిని కూడా అప్రూవల్ చేస్తున్నామని, కొన్నింటిని కలెక్టర్ లాగిన్ కి కూడా పంపించి అప్రూవల్ చేయిస్తున్నామని తెలిపారు. ఏవైనా రిజెక్ట్ అయిన అప్లికేషన్లకు గల కారణాలను నోట్ చేసి తెలుపుతున్నామని అన్నారు. అందులో భాగంగానే సిరికొండ మండల కేంద్రానికి ప్రోగ్రెస్ ను పరిశీలించడానికి రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు, ఆర్ఐలు గంగరాజం, నాగన్న తదితరులు ఉన్నారు. మనం జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 20 మధ్యన మన సిరికొండ మండలంలో అప్లికేషన్ తీసుకున్నాము. దాంట్లో ఏదైతే అప్లికేషన్స్ మనకు వచ్చినాయో వాటన్నిటికి కూడా నోటీసులు జారీ చేసి అందులో ఎంక్వైరీ స్టార్ట్ చేసేసి దాంట్లో యాక్సెప్టెడ్ ఇమీడియట్గా తహసీల్దార్ చేసేటి తహసీల్దార్ లాగిన్లో యాక్సెప్ట్ చేస్తుంది. ఆర్డీఓ అయితే తహసీల్దార్ ఆర్డీఓ పంపిస్తున్నాడు. తర్వాత కలెక్టర్ పంపించేటి అయితే తహసీల్దార్ ఆర్డీఓ పంపిస్తే ఆర్డీఓ కలెక్టర్ పంపించి యాక్సెప్ట్ చేస్తున్నాం. రిజెక్టెడ్ అన్నీ కూడా వాటికి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామో ఫైల్లో నోట్ ఫైల్ రాసి పెడుతున్నాం. ప్లస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినాక దాన్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఆ పర్సన్స్కి సర్వ్ చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు ఈ సిరికొండ మండలం ప్రోగ్రెస్ను పరిశీలించడానికి రావడం జరిగింది. వారం రోజుల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ అన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం సేవ చేస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్య విధానం తగదని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను వారం రోజులలో పరిష్కరించాలని BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను వారం రోజులలో పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ SC, ST, BC మైనారిటీలకు చెందిన అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ తమ ఆరోగ్యాలు బాగోలేకపోయినా నగర వీధులను డ్రైనేజీలను శుభ్రం చేసే శానిటేషన్ కార్మికులు, జవాన్లు, డ్రైవర్లు కృషి చేస్తున్నారన్నారు. ఇలాంటి ఉన్నతమైన శ్రామికులకు చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పండగ సెలవులు, జాతీయ సెలవులు, అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నాడు కూడా సెలవులే లేని ఏకైక శ్రామికులు మున్సిపల్ కార్మికులే అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేసి మున్సిపల్ కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి S. సిద్దిరాములు, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU నిజామాబాద్ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, నగర అధ్యక్ష కార్యదర్శి వై అనిల్ కుమార్, గంగాశంకర్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు లక్ష్మణ్, నాయకులు నవీన్, జవాన్స్ యూనియన్ అధ్యక్షులు కె. వెంకటస్వామి, నాయకులు ప్రవీణ్, రాము, వాటర్ సప్లై యూనియన్ అధ్యక్షులు కొమ్ము రాహుల్, నాయకులు ఆర్ మురళి, శ్రీశైలం, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మరి మెకానిక్ ని ఒకవేళ వీళ్ళకి నియమించడం చేత కాకపోతే ఎవరినన్నా మరి టెండర్ వేసి అన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ మన కార్మికులు అన్ని కూడా వర్క్ చేసుకుంటారు. ఇది రెండవది, బండ్లు పాత బండ్లు అయిపోయినాయి, దాదాపు ఆ బండ్లన్నీ పనికిరావు. ఆ పాత బండ్లనే మళ్ళీ నడుపుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి టెక్నికల్ మరి వింగ్ కూడా చెప్పింది బండ్లు నడపొద్దని. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా డ్రైవర్లందరూ ఖచ్చితంగా నిలబడి కొట్లాడాలి. అదేవిధంగా జవాన్లు, ఇవాళ జవాన్లకు సంబంధించిన సమస్యలు కూడా కనీస వేతనము 19,500 ఇవ్వాలని చెప్పేసి అన్ని మున్సిపాలిటీలలో ఉంది. ఇవాళ మనం కామారెడ్డిలో చూస్తే ఇంకా మనం 19,500 కానీ ఉన్నాం. కామారెడ్డిలో 20,500 ఇస్తూ ఉన్నారు. చిన్న మున్సిపాలిటీ, ఇది కార్పొరేషన్. తర్వాత ఇవాళ ఇంజనీరింగ్ సెక్షన్లో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళని నియమించారు. వాళ్ళకి ఏమంటారు, మున్సిపాలిటీ మన లేబర్ కోర్టులో కేసు వేసినాం, సంవత్సరం నుంచి కొట్లాడుతున్నాం. వాళ్ళని ఏమంటారు, మేము లేబర్గా తీసుకున్నాం. మరి లేబర్గా తీసుకుంటే డ్రైవర్ పని ఎందుకు చేపిస్తామంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అట్లాగే మరి వాటర్ సప్లై కార్మికులకు కూడా వీళ్ళందరూ కూడా టెక్నిక్ ఫీల్డ్ వీళ్ళంతా కూడా. ఎందుకంటే మనం ఉదాహరణకి మనం ఒక పని చేయించుకోవాలంటే, వర్కర్ కావాలంటే, బిల్డింగ్ కట్టే కార్మికుడికి, తర్వాత ఎలివేషన్ చేసే కార్మికుడికి, మేస్త్రికి, మరి ప్లంబర్కు, వీళ్ళందరికీ 3 రకాలు ఉంటుంది. ప్లంబర్కి ఎక్కువ మనము ఫీల్ చేస్తారు మనకి. కాబట్టి వాటర్ సప్లైలో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్లంబింగ్ వచ్చిన వాళ్ళు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 ఏళ్ళు అందులో
ఫిట్టర్గా అందులో టెక్నీషియన్స్గా ఉన్నారు. అట్లాగే స్ట్రీట్ లైట్స్ వర్కర్కి కూడా 19,500 ఉంది. వాళ్ళకు కూడా కటింగ్ పేర్ ఉండదు, వాళ్ళకు కూడా చేతులకు గ్లౌజులు ఉండవు, వాళ్ళకి షూ ఉండదు. ఇప్పుడు వాటర్ సప్లైలో పనిచేసే వాళ్ళు ఫిల్టర్ బెడ్లో పనిచేస్తారు. ఫిల్టర్ బెడ్లో పనిచేస్తే మనం బయట పని ఏదన్నా చేయవచ్చు. నేను నిన్న పోయిన ఫిల్టర్ బెడ్లు సందర్శించి అలా పోతే మనకి ఏం అర్థం కాదు. ఇన్ని లక్షల మందికి నీళ్ళు తాగిపిస్తున్నారు వాళ్ళు. అందులో గవర్నమెంట్ కూడా 43 మంది 34 మంది ఫిల్టర్ బెడ్స్ ఆపరేటర్స్ అని పెట్టిండ్రు. అంటే ఆపరేటర్ కూడా జీతం ఎక్కువ ఇవ్వాలి కదా. అంటే ఇవంతా మున్సిపాలిటీలో అందరినీ లేబర్గా నెట్టేసారు. కాబట్టి ఇంకోటి మీ అందరి గుర్తుపెట్టి మనం 19,500 అని డ్రైవర్లు అనుకుంటున్నారు కదా, అది గొప్ప ఉద్యోగం, అది గొప్ప కాదు. వీళ్ళు ఇచ్చేది మున్సిపాలిటీలో ఆదాయాన్ని బట్టి 100 రూపాయల ఆదాయం వస్తే 40 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు అని మనకి మున్సిపల్ యాక్ట్ చెప్తా ఉంది, చట్టం చెప్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఏం చేస్తారంటే కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తుంటారు బిల్లులు, ఎందుకంటే వీళ్ళకి పర్సంటేజ్లు వస్తాయి. కాబట్టి ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతుంటే మీరు అందరూ తెలుసుకోవాలి. మీరు మొత్తం మున్సిపల్ కార్మికులే కాదు, మీరు ఈ నిజామాబాద్ నగర ప్రజలు. మీరు కూడా ఇల్లు ట్యాక్స్ కడుతున్నారు, మీరు కూడా నగర ట్యాక్స్ కడుతున్నారు, మీరు కూడా రోడ్డు ట్యాక్స్ కడుతున్నారు, మీరు కూడా కరెంటు వీధి లైట్ల ట్యాక్స్ కడుతున్నారు. ఆ ట్యాక్స్ కడుతూ ప్రజలందరితో ట్యాక్స్ కడుతూ మీరు మున్సిపాలిటీకి సేవ చేస్తున్నారు. క్రైస్తవులకు చట్టసభలలో అవకాశాలు ఉన్నప్పుడే అనుకున్న హక్కులను సాధించుకుంటామని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలీషా డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో క్రైస్తవులపై దాడులు అధికమయ్యాయని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో క్రైస్తవ ప్రజా ప్రతినిధులకు అవకాశం కల్పించాలన్నారు. ఇటీవల కాలంలో క్రైస్తవులపై దాడులు అధికమయ్యాయని క్రైస్తవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎలీషా అన్నారు. దీనికి కారణం క్రైస్తవులు రాజకీయంగా పదవులలో లేకపోవడమే అని పేర్కొన్నారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నివారించడానికి ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. దేశంలో 4 రాష్ట్రాలలో క్రైస్తవ హక్కుల రక్షణ సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో జరిగిన క్రైస్తవుల హక్కుల రక్షణ సమితి జిల్లా కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. క్రైస్తవులు కూడా రాజకీయంగా ఎదిగినప్పుడు మన హక్కుల రక్షణ కోసం చట్టసభలలో గొంతు విప్పి మాట్లాడగలమన్నారు. మత మార్పిడి బిల్లు అమలు చేస్తూ దళిత, మైనారిటీ, బీసీ బిడ్డలను వంచే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే క్రైస్తవులంతా ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం రాజ్యాంగబద్ధ పదవులలో రాణించాలని పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా అధ్యక్షుడు పాల్ జోష్వా, సామిల్, లాజర్, పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. నా పేరు రెవరెండ్ డాక్టర్ ఎలీషా, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా నేను ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అవగాహన సదస్సుకు రావడం జరిగింది. నాతో పాటు ఉపాధ్యక్షులు బెన్ని గారు, ఈ జిల్లా అధ్యక్షులు పాల్ జాషువా గారు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దైవచిత్తం గారు, అదేవిధంగా మా ఉమ్మడి జిల్లా లీగల్ అడ్వైజర్ గారు జీజీ రామ్ గారు, కమిటీ మెంబర్స్ అందరం కలిసి ఈరోజు ఒక అవగాహన సదస్సు పెట్టుకుంటున్నాం. ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా మేము గవర్నమెంట్తో మేము విన్నవించుకునే ముఖ్యమైన విషయాలు ఏంటంటే, క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రతిసారి చెప్తున్నాం, అయినా కూడా ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నాయి. ఒకవేళ రానున్న రోజుల్లో ఇలాంటి దాడులు తిరిగి మా క్రైస్తవులు చేస్తే ఒకవేళ దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించవలసి వస్తుంది. మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్లో మా సిస్టర్స్ను అరెస్ట్ చేశారు. ఆ విషయంలో దేశమంతా కూడా అట్టుడికింది. క్రైస్తవ సమాజం సమాధానంతో ఉంది. ఇవన్నిటికీ మూల కారణం ఏంటి అంటే, మా క్రైస్తవులకు అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడే నాయకులు లేనందుకు. ఈ అవగాహన సదస్సు ఎందుకంటే, క్రైస్తవులైన మనము తప్పకుండా క్రైస్తవ నాయకులను మనము అసెంబ్లీకి, పార్లమెంటుకు, రాజ్యసభలకు పంపించాలి. ఇప్పుడు జరగనున్న ఎన్నికలు, మన లోకల్ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో క్రైస్తవులైన వారు క్రైస్తవ నాయకులను సిద్ధపరచండి. సేవకులైన వారు చర్చిలలో మన క్రైస్తవ బిడ్డలు ఉన్నారు, వాళ్ళను సిద్ధపరచండి. వాళ్ళు గ్రామంలో సర్పంచులు మన క్రైస్తవులు ఉంటే, ఎంపీటీసీలు మన క్రైస్తవులు ఉంటే, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు మన క్రైస్తవులు ఉంటే,
కార్పొరేషన్లో కార్పొరేటర్లు మేయర్లు మన క్రైస్తవులు ఉంటే మన హక్కుల విషయమే మాట్లాడతారు. ఈరోజు క్రైస్తవుల పైన ఎందుకు దాడి జరుగుతుంది అంటే, క్రైస్తవులను ఎందుకు హింసిస్తున్నారంటే, క్రైస్తవుల పైన దాడి జరిగినప్పుడు గొంతెత్తే ఒక గొంతు క్రైస్తవ గొంతు లేదు. ఈరోజు ఎవరిపైన దాడి జరిగినా కూడా అందరూ గొంతెత్తుతున్నారు, అన్ని పార్టీలు గొంతెత్తుతున్నాయి. కానీ క్రైస్తవుల పైన దాడి జరిగితే ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. నా పేరు మాస్టర్ అశోక్ దైవచిత్తం, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. క్రైస్తవుల మీద అక్కడక్కడ కొంత అణచివేతకు లేకపోతే దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలకు అలాగే భారతీయ ప్రజలందరికీ కూడా మా పక్షంగా తెలియజేస్తున్న సమాచారం గమనించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు లేదా కేంద్ర మంత్రులు కూడా మా క్రిస్టియన్ మిషన్లో చదువుకున్నారన్న సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వెంకయ్య నాయుడు జాతీయ నాయకులు ఎన్నోసార్లు చెప్పారు, నేను క్రిస్టియన్ మిషన్ స్కూల్లో చదువుకున్నానని. వాళ్ళు ఎందుకు మారలేదు, వాళ్ళని ఎందుకు మార్చలేదు? క్రైస్తవులు ఎన్నడూ కూడా బలవంతంగా ఏ ఒక్కరిని మతం మార్చరనే సంగతిని మరోసారి నేను ఉటంకిస్తున్నాను. ఆ మాటకొస్తే క్రైస్తవులే కనుక విద్య పేరటను వైద్యం పేరటను మతం మార్చే పరిస్థితి ఉంటే ఇప్పటికీ భారతదేశం ఇలాంటి క్రైస్తవులను హింసించే దేశంగా ఉండదు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇదంతా కేవలం ఒక రకమైనటువంటి భారతీయులందరినీ అణిచివేయడానికి, మతోన్మాదాన్ని తీసుకొచ్చి మనువాదాన్ని నడిపించడానికి చేస్తున్న చర్యగా భారతీయులందరూ గమనించాలి. విద్య అనేది లేకపోతే మనమందరం కూడా వెనకబడిపోతాం. శ్రావణ మాసం హిందువులకు ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో పూజలు, వ్రతాలు, నోములు చేసే భగవంతుని కృపా కటాక్షాలు పొందుతారు. శ్రావణ శుక్రవారం జరిపి వరలక్ష్మి వ్రతం కోసం కావలసిన వస్తువుల కొనుగోలుతో మార్కెట్ సందడిగా మారింది. శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో ఉపవాస దీక్షలను ఆచరించడంతో పాటు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తారు మహిళలు. సుహాసినులు వరలక్ష్మి వ్రతాన్ని జరిపి సుమంగళిగా ఉండాలని సుహాసినుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. పలువురు నోములు నోచుకుంటారు. కుటుంబ సభ్యులంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. పూజకు కావలసిన సామగ్రి కొనుగోలుతో మార్కెట్ సందడిగా మారింది. గాంధీ చౌక్ లోని పలు దుకాణాల వద్ద జనం రద్దీ దర్శనమిచ్చింది. శ్రావణ మాసంలో వివాహం కాని యువతులు వారు కోరుకునే వరుడు భాగస్వామిగా రావాలని పూజలు జరుపుతారు. దీంతో నగరంలోని పలు వ్యాపార కేంద్రాలు సందడిగా మారాయి. ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. పోలింగ్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిరికొండ మండలం తాళ్ల రాముడుగు ప్రభుత్వ పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. పోటీలో నిలబడిన అభ్యర్థులకు విద్యార్థులు ఓటు వేశారు. గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల హెడ్ మాస్టర్ అభినందనలు తెలిపారు. పోలింగ్ బరిలో నిలబడి అభ్యర్థుల ప్రచారం, వారి మేనిఫెస్టోను ప్రకటించి ఓట్లను ఎలా అభ్యర్థిస్తారో కండ్లకు కట్టినట్టు మాక్ పోలింగ్ జరిపారు. పోలింగ్ సమయం దొంగ ఓట్లు వేసే ప్రయత్నం, రెండేసి ఓట్లు వేయడం, దీన్ని గుర్తించి ఎన్నికల ఏజెంట్లు వాగ్వివాదానికి దిగడం, ఎన్నికల అధికారి చొరవ చూపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ కేవలం విద్యార్థులకు పోలింగ్ పై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, విద్యార్థులకు భవిష్యత్తులో ఓటు ఏ విధంగా ఉంటుంది, పోలింగ్ కేంద్రం ఏ విధంగా ఉంటుందని తెలుస్తుందన్నారు. గెలుపొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది గోపి, భూపాల్ సింగ్, జ్యోతి, సంజీవ్ కుమార్, ప్రతినిష, బరిలో నిలిచిన విద్యార్థులు మేఘన, బృంద, సంజన, రాహత్, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగాజ్యోతిరాణి. మా పాఠశాలలో ఎన్నికల నమూనాను ఈరోజు జరుపుకుంటున్నాము. ప్రత్యేకత ఏంటి అని అంటే, పిల్లలకు ఎలక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయి, ఆ ఎలక్షన్స్ లోపల ఎవరెవరు పోటీ చేస్తారు, దాని యొక్క విధి విధానాలు ఏంటి అనేది 10వ తరగతిలో వాళ్ళకు లెసన్ రూపకంగా కూడా ఉంది. ఆ విధంగా అవగాహన కల్పించడం కోసము సమాజం మనకు బయట ఎలక్షన్స్ అనేవి ఏ రకంగా జరుగుతున్నాయో పూర్తి అవగాహన కల్పించడం కోసమే మీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకు అయితే సజావుగా సాగుతున్నది. పిల్లలందరూ ప్రతి ఒక్కరు కూడా దీని గురించి అవగాహన పెంపొందించుకుంటున్నారు. అంటే ఈ పోటీలో ఎంతమంది ఉన్నారు మేడం? ఈ పోటీలో 4 పాల్గొంటున్నారు. వాళ్ళ పేరు మేఘన, రహత్, సంజన, బృంద. ఇప్పటివరకు ఎంత శాతం కంప్లీట్ అయిపోయింది? 30% ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా సాగింది. రాహత్, నాది కప్పు గుర్తు. స్కూల్లో వసతులు చేపిస్తా మరియు క్రీడా సామాన్లు తెప్పిస్తా. స్కూల్లో డిసిప్లిన్ మెయింటైన్ చేపిస్తా మరియు స్కూల్లో యూనిఫామ్ అండ్
షూస్ మెయింటైన్ చేపిస్తా. రాఖీ అంటే అన్న చెల్లెలి అనుబంధానికి ప్రతీక. రక్షాబంధనం జరిపి సోదరుడు క్షేమంగా ఉండాలని దీవిస్తారు సోదరిమణులు. రాఖీ విశిష్టతను నేటితరం విద్యార్థులకు వివరించేందుకు సరస్వతి విద్యామందిర్లో రక్షాబంధన్ వేడుకలు జరిపారు. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమందరం ఈ దేశానికి ధర్మానికి రక్ష అంటూ శ్రీ సరస్వతి విద్యామందిర్ విద్యార్థినులు రాఖీలు కట్టడం జరిగింది. శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం ప్రార్థన తర్వాత పాఠశాల ఆవరణలో బాలికలు బాలురకు నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమందరం ఈ దేశానికి ధర్మానికి రక్ష అంటూ రాఖీలు కట్టడం జరిగింది. అలాగే పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు ఆచార్యులకు రాఖీలు కొట్టారు. ఆ తర్వాత భీమ్గల్ పట్టణంలోని వ్యాపార సంస్థలతో పాటు ఎంపీడీఓ, ఎంఈఓ, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, మున్సిపాలిటీ ఆఫీసర్, బ్యాంక్ లాంటి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సిహెచ్ కార్తిక్, డి శ్రీనివాస్, ఎన్ రాకేష్, పి రాజేందర్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బాలికలు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పాలనలో ఎడపల్లి మండల వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మండల అధ్యక్షులు పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. బాపునగర్ సాయిబాబా ఆలయంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని 17 గ్రామాలలోని ప్రధాన కూడళ్ల వద్ద పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరానికి పెద్ద మొత్తంలో ప్రజలు హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. పులి శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు పులి శ్రీనివాస్ కు పుష్పగుచ్చం అందించి శాల్వాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి విచ్చేసిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా మీద ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో నా పుట్టినరోజు సందర్భంగా ఏఆర్పీ క్యాంప్కి సంబంధించినటువంటి ఏఆర్పీ క్యాంప్ గ్రామ ప్రజలు మరియు అలాగే మా క్రియాశీలక కార్యకర్తలు, గ్రామ పార్టీ కమిటీ, అలాగే మండలంలోని 17 గ్రామాల నుంచి వచ్చినటువంటి నా ప్రియమైన నాయకులకు మరియు నా కార్యకర్తలకు, నా సోదరులకు, నా అన్నదమ్ములకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేడు నా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి వెల్నెస్ హాస్పిటల్ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే ప్రాణాధారమైనటువంటి రక్తము ప్రాణానికి చాలా ముఖ్యమైనది. అట్లాంటి రక్తదానం చేసినటువంటి సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, నేటి నుంచి మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఈ గ్రామంలో కూడా మ్యాక్సిమం 50 నుంచి 60 లక్షల రూపాయలు ఫండ్స్ పెట్టి ట్రైన్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, గ్రావెల్ రోడ్లు కానివ్వండి చేపించాం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాలతో మేమందరం కూడా చాలా బ్రహ్మాండంగా ఎడపల్లి మండలంలోని 17 గ్రామాలను కూడా అభివృద్ధి పదంలో నడుపుతున్నాం. ఇట్లాంటి కార్యక్రమానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, ఉర్దూ అకాడమీ చైర్మన్, మాకు కావాల్సిన చాలా పెద్ద మనిషి, మరియు అలాగే గ్రంథాలయ కమిటీ చైర్మన్ పెద్దలు అంతిరెడ్డి రాజిరెడ్డి గారికి, అలాగే మా బిల్లా రామ్మోహన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మండల కమిటీ నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మీ పాత్రికేయ మిత్రులకు కూడా పెద్దలు రామ్మోహన్ గారు ఏంటి, మేమేంటి, ఇద్దరం కలిసి కూడా మీ పాత్రికేయ మిత్రుల ప్లాట్ల విషయంలో కూడా చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ తీసుకొని సార్ చెప్పడం జరిగింది. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా అనుకూలంగా స్పందించి మీ పాత్రికేయ మిత్రులకు కూడా ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో కూడా నేను ఒక 4 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ 4 ఎకరాల నేను జడ్పీటీసీలో సహచర జడ్పీటీసీలుగా ఆయన తెలుగుదేశం అయినా, నేను కాంగ్రెస్ పార్టీ అయినా, ప్రజా జీవితంలో ప్రజల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి సోదరుడు. ఈరోజు ఆయన జన్మదినం. పులి అంటే నిజంగానే పులి అనుకుంటారు మీరు, కానీ పులి ప్రేమగల్ల పులి. అది పులి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భాన వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు నా తరఫు నుండి, మా
జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి నాతో పాటు ఇక్కడికి వెయిట్ చేసినటువంటి రాజిరెడ్డి గారు కానీ, రామ్మోహన్ గారు కానీ, గంగారెడ్డి కానీ, గోవర్ధన్ కానీ వాళ్ళందరి తరఫు నుండి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటివరకు ఆయన చెప్పిన విధంగా ఈ ప్రాంతాభివృద్ధి పట్ల కానీ, ఈ జిల్లాభివృద్ధి పట్ల కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఒక నమ్మిన బంటుగా, విశ్వాసం గల వ్యక్తిగా, పార్టీకి కట్టుబడి ఉండి పనిచేసే కార్యకర్తగా ఉన్నటువంటి సోదరుడు పులి శ్రీనివాస్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ ప్రాంతంలో ఇంకా సేవ చేయాలని, ఇది నేను అనుకుంటా 27వ జన్మదినం 57వ జన్మదిన సందర్భంగా ఇంకా ఇంకెన్నో జన్మదినాలు జరుపుకొని ఆయన మీ అందరి మధ్య ప్రేమానురాగాలతో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఇద్దరు రామలక్ష్మణులుగా బిల్లా రామ్మోహన్, పులి శ్రీనివాస్ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఎప్పుడూ సుదర్శన్ రెడ్డి గారి అండలు మీకు ఉంటాయి. వారితో పాటు మేము కూడా మీకు కలిసికట్టుగా ఉంటామనేటువంటి 2 మాటలతో పత్రికా సోదరులు ఇంతమంది నేనైతే జన్మదిన సందర్భాలు అనేక చూశాను. ఖరీఫ్ సీజన్ లో పంట పొలాలకు నీరును అందించాలన్న ఉద్దేశంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ లక్ష్మి కాలువ ద్వారా నీటిని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి నీటిని విడుదల చేశారు. పంటలకు ఈ నీరు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కెనాల్ ద్వారా పంటలకు కావాల్సిన సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న తరుణంలో SCIWM సమావేశ నిర్ణయం ప్రకారం కాకతీయ లక్ష్మీ కాలువ ద్వారా 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు రోడ్డెక్కిన పరిస్థితి లేదని, కానీ గత 10 ఏళ్ల పాలనలో మహిళలు నీటి కోసం రోడ్డెక్కితే అరెస్టు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రాజెక్టు ఎస్సీ మాట్లాడుతూ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరలేదని, 3000 క్యూసెక్కుల వరద కాలువకి 3000 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టులో 40 టీఎంసీల నీరు ఉందని, 30 టీఎంసీల వరకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని వాళ్ళ ఆదుకోవడం కోసం ఈ SRSPకి సంబంధించినటువంటి నీళ్ళ నుండి సరస్వతి, లక్ష్మి, కాకతీయ, అట్లాగే గుత్ప, అల్లిసాగర్ అన్నిటి ద్వారా వల్ల నీళ్లను సాగునీరు కోసం వదలడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సామర్థ్యం కూడా 40 టీఎంసీలు. కాబట్టి రాష్ట్రంలో రైతులు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. అన్ని జిల్లాలలో కొంత వర్షపాతం తక్కువ ఉండి ఈ నిజామాబాద్ జిల్లాలోనే కొంత సాగు కూడా నాట్లేనటువంటి పరిస్థితి ఉంది. కొంత మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ లేక కొంచెం ఎండిపోయేటటువంటి పరిస్థితి సందర్భాల్లో ఇది రైతుల అవసరం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి నిర్ణయం చేసుకొని వల్ల దీనికి సంబంధించినటువంటి ఏ ప్రాంతాలకు ఏ లిఫ్ట్ల నుంచి నీళ్ళు పోతాయో అవన్నిటి కూడా ఇవాళ వదిలేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో కొంత ప్రాంతాన్ని బట్టి కొన్ని రోజులు వచ్చి తర్వాత D53 అట్లా ఆపి మళ్ళీ మిగిలిన చివరి వరకు ఇచ్చేటటువంటి ఒక ఆలోచనను అధికారులు చేయడం జరిగింది. కాబట్టి రైతులు కూడా కొంచెం నీళ్లను జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు నిజామాబాద్లో వర్ష శాతం తక్కువగా ఉంది. అట్లాగే మనకు వచ్చేటట్టు ఇన్ఫ్లో కూడా తక్కువ ఉన్నది, ఇన్ఫ్లో కూడా లేదు. కాబట్టి ఉన్నటువంటి నీళ్లను మనం జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి బాధ్యత మన రైతాంగం మీద ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం ఆ రోజు నిర్మించినటువంటి ఈ SRSP ద్వారానే ఇవాళ ఈ రైతులకు నీళ్లు పోతున్నాయి. కానీ గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఏదైతే దీని నుంచి నీళ్లు కావాలన్న నాడు నీళ్ళు ఇవ్వకపోతే ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నీళ్ళు ఇవ్వాలనంటే కూడా ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినటువంటి సందర్భాలు మనం చూసినాము. కానీ ఇది గతంలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఈ రకంగా నీళ్ళ కోసం కేసులు కాలేవు. మళ్ళీ మొన్న అధికారం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలనలో కేసులు అనేది కాలేదు. కానీ గత 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ హయాంలో ఇదే పోచంపాడు సాక్షిగా రైతాంగం మహిళా రైతుల రోడ్ల మీదకి వస్తే రైతులు హింసించి కేసులు పెట్టి మహిళలను కూడా ఇవ్వకుండా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు చూసినాం. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయడం జరిగింది. కాబట్టి ఇది రాష్ట్ర రైతాంగాన్ని గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రైతాంగం కోసం ఏడికైనా సరే సిద్ధం అనేటటువంటి ఒక మాట చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి రైతులను ఆదుకోవడం కోసం
నీటి విడుదల శుభాకాంక్ష తెలియజేస్తూ రైతాంగానికి మనం కోరుకునేది ఏంటంటే ఉన్న గ్యాప్ కూడా నిండాలని మనం భగవంతుని కోరుకుంటూ మహారాష్ట్రలో మంచి వర్షాలు పడి మనకు నీళ్లు రావాలని కోరుకుంటూ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి తర్వాత ఉన్న సిచ్యువేషన్లో వాటర్ని బట్టి మనము కాకతీయ మెయిన్ కెనాలు తర్వాత ఎఫ్ఎఫ్సిలో 3000 క్యూసెక్లు తర్వాత లక్ష్మీ కెనాల్లో సరస్వతి కెనాలు ఆల్ లిఫ్ట్స్ ఫ్రమ్ ఎస్ఆర్ఎస్పిలో ఉన్న ఆల్ సిస్టమ్ అన్నీ ఈరోజు వాటర్ రిలీజెస్కి నిన్న శివ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. ఈరోజు 11 గంటలకు వాటర్ రిలీజ్ చేయాలి. ఆ కార్యక్రమంలో భాగంగా మనం కాకతీయ కెనాల్లో వాటర్ రిలీజ్ చేసుకుంటున్నాం. 3000 క్యూసెక్స్ ఇప్పుడు ముందు ఇస్తాము. తర్వాత దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని 3500 వరకు చేసుకొని D53 వరకు జోన్ 1కి ముందు 7 days ఇస్తాము. తర్వాత నెక్స్ట్ జోన్ 2కి మళ్ళీ 8 days ఇస్తాం. ఈ జోన్ 1 అంతా క్లోజ్ చేసి జోన్ 2 మనకు ఉన్న అంటే 40 TMC ఉన్నాయి. ఇప్పుడు మనకు 40 TMCలో 10 TMC మనం డెడ్ స్టోరేజ్ అనుకుంటే ఓన్లీ 30 TMCకి ప్లాన్ చేసి 4 వెయిటింగ్స్కి ఇప్పుడు అంటే శివ మీటింగ్లో 4 వెయిటింగ్స్ అయితే ఇవ్వచ్చు అనే దాని మీద డిసైడ్ చేసి 4 వెయిటింగ్స్ ప్లాన్ చేసాము. ఇప్పుడు అన్ని ఆల్ కెనాల్స్ కానీ అన్నీ కూడా 4 వెయిటింగ్స్ ముందు ప్లాన్ చేశారు. అందులో 30 TMC అయిపోతాయి. మనకు మధ్యలో వస్తే మాత్రం మళ్ళీ మనం కంటిన్యూస్గా ఇవ్వచ్చు. ఇప్పుడు టోటల్గా మనం 6 లక్షలకు ప్లాన్ చేసాం. 6 లక్షలు అంటే 4 తళ్ళు అంటే కంటిన్యూస్గా మనం ఇస్తామా అంటే మనకు ఇన్ఫ్లోస్ లేకపోతే మనం ఏం చేయలేము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు, సాగు చేసే రైతులకు సబ్సిడీ పథకాలున్నాయన్న కలెక్టర్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇందూరు జిల్లాకు అగ్రస్థానం, అధికారుల సమీక్షలో గృహ నిర్మాణ సంస్థ ఎండీ పివి గౌతమ్ ప్రశంసల వర్షం. ఖరీఫ్ పంటలను కాపాడేందుకు సాగునీటి విడుదల, నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులకు సూచన. బీడీ కార్మికులకు చేతి నిండా పని కల్పించాలని శివాజీ కంపెనీ ఎదుట కార్మికుల ధర్నా, కార్మికులకు అండగా ఉంటామని యాజమాన్యం హామీతో ఆందోళన విరమణ. పండగ క్రయ విక్రయాలతో ట్రాఫిక్ సమస్యతో ప్రజల అవస్థలు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.